హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ అయితే లగేజ్ అంతా అయితే సర్దుకున్నామండి. ఇంకా బయలుదేరటానికి మా వారైతే బ్రేక్‌ఫాస్ట్ చేసి బయలుదేరదామన్నారు. మళ్ళీ వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో అని ఓకే అని కిందికి దిగితే అయితే ఇవాళ బ్రెడ్ ఉంది. బ్రెడ్‌లో కర్రీ కూడా లేదు. అట్లీస్ట్ పావు బాజీలాగా అనుకుందామన్నా, సర్లే పర్లేదులే అని అందరి పొత్తులైతే ఒక ప్లేట్ తీసుకొచ్చాను. అందరం కలిపి తలా కొంచెం తీసుకున్నాము. ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం కూడా అయింది. లంచ్ కూడా ఇక్కడే చేయాల్సొచ్చింది. కానీ ఇప్పటికి కూడా బ్రోకర్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా 2-3 టైమ్స్ చేశాక ఒక్కసారి లిఫ్ట్ చేశాడు. ఇంకా వెరిఫికేషన్ అవ్వలేదండి. ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీకు ఫోన్ చేస్తా అన్నాడు. ఇప్పటికి కరెక్ట్‌గా 2 డేస్ అయిందండి అడ్వాన్స్ ఇచ్చి. ఫస్ట్ డే ఎమ్మటే నెక్స్ట్ డే కల్లా వచ్చేయొచ్చు అని చెప్పాడు అడ్వాన్స్ తీసుకున్నప్పుడు మాత్రం. కానీ నిన్న కూడా ఇల్లంతా క్లీనింగ్ చేపిస్తున్నా అని ఏదో అది ఇది అని చెప్పాడు. నిన్ననే వెరిఫికేషన్ అయిద్దన్నాడు. కానీ నిన్న కూడా అవ్వలేదు. ఇవాళ అవుద్దన్నాడు. ఇప్పటివరకు కూడా సమాధానం లేదండి. ఇవాళ కూడా నాకెందుకో డౌట్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ మరి నోయిడాలో కంపల్సరీ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఇందులో పోలీస్ వెరిఫికేషన్ అయిన తర్వాత కమ్యూనిటీలోకి ఎంట్రీ ఇస్తారట. మరి విడిగా అపార్ట్మెంట్లో కూడా అలా ఉంటుందో లేదో నాకైతే తెలీదు. ఇక్కడైతే ఒక యాప్ ఉంది. ఇంకా మనది అన్ని వెరిఫికేషన్ అయిన తర్వాత యాప్లోకి మన హౌస్ ఫ్లాట్ నెంబర్ అన్నిటితో కలిపి మనవి పెట్టి ఓకే చేస్తారటండి. ఇంకా ముందు ముందు వీడియోస్ ఏమైనా ఉంటే మీకు సెండ్ చేస్తాను. నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఫరక్ పడేది ఏమని చెప్పండి.